అది కదా చాలు. అందులో. యా ఆయన వెండి తెర మీద చూస్తే చాలు. ఓకే ఇంకేమొద్దు. ఏదో ఒకసారి ప్రభాస్ గారు ఏదైనా డైలాగ్ చెప్పు. కష్టం అక్క. లోపల లో. కొంచెం కష్టమా? కష్టం పర్లేదు. ఎందుకంటే అటు ఇటు తేడాగా చెప్తే కొంచెం కష్టం కాబట్టి అందుకనే చెప్పట్లేదు యాజ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్ గా చెప్తున్నా, ప్రభాస్ అంటే చచ్చిపోతా. ఆయన అంటారు చచ్చిపోవడాలు వద్దు కానీ హ్యాపీగా బతికే. హ్యాపీ చాలు. ఆయన వెండి తెర మీద చూస్తే చాలు. యాజ్ ఏ పవర్ స్టార్. ఇదిగో వీడు విష్ణు నా ఫ్రెండ్, వాడు ప్రభాస్ ఫ్యాన్, నేను పవర్ స్టార్ ఫ్యాన్. ఆడి కోసం నేను ఈవెంట్కి వచ్చా. ఈవెంట్కి ఆడి కోసం వచ్చా యాజ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్. కరెక్ట్. అక్కడ పీతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ పీతో స్టార్ట్ start అవుతుంది. అవుతుంది. సో సో పర్ఫెక్ట్ పీపుల్ అన్నమాట వాళ్ళిద్దరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు అని పేరు. రాజులకే రాజు, రాజులకే రాజు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. సైనింగ్ ఆఫ్ యాజ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్ అండ్ ప్రభాస్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. చాలా మంచి పొజిషన్లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ముందుకు వస్తుంటే చెప్పండి ఎంత సిగ్గుపడుతున్నాడా. కొంచెం హెయిర్ ఇలా లాక్కో, నువ్వెవరో తెలీదు, ఇప్పుడు మాట్లాడొచ్చు. మీ పేరు? సిద్ధు అక్క. సిద్ధు. ఓకే, సిద్ధు కానీ డార్లింగ్లో కానీ మిర్చిలో కానీ బిల్లాలో కానీ సో డిఫరెంట్ లుక్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో చూసాం. బట్ దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మారుతి గారు డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తున్నారు. సో వాట్ యూ సే? ప్రభాస్ మళ్ళీ మాకు వచ్చాడు. వింటేజ్ ప్రభాస్. ఎస్పెషల్లీ సంజయ్ దా అండ్ ప్రభాస్ గారి మధ్యలో ఆ టీజర్ లో మనం చూసినప్పుడు ఆ కామెడీ టైమింగ్ చూసారు, క్రేజీ అనిపించింది కదా. అది వేరే లెవెల్. వేరే లెవెల్ అది. మళ్ళీ మా వింటేజ్ ప్రభాస్ మాకు వచ్చాడు. చూస్తాం, ఆనందిస్తాం, చాలు. రైట్. అండ్ అలాగే అమ్మాయిలు ఉన్నారు కొంచెం, వీలైతే యూనో జెంటిల్మెన్స్ చేసేది ఏంటి అంటే ఆ స్కోప్ ఆ స్పేస్ ఇవ్వడం అనమాట. సో అక్కడ అమ్మాయిలు ఉన్నారు, కొంచెం జాగ్రత్త. హే బ్రో, నువ్వు లైవ్లో కనిపిస్తున్నావు, మెయిన్ ప్రాబ్లం అది. అండ్ కొంచెం జాగ్రత్త. మీ పేరు? మాస్క్ వల్ల రావట్లేదో అంతసేపు ఆలోచించారు. మీ పేరేనా అది? ఓకే. వేణి ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. కరోనా మళ్ళీ వచ్చిందా ఏంటి? మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. నేను పెట్టుకోవచ్చా మాస్క్, అది వేరే విషయం. అండ్ ఓకే, ప్రభాస్ ఫ్యానా? డై హార్ట్ ఫ్యాన్. క్రేజీ. సో ఫర్ యూ లైక్ ఇప్పుడు ఈ ఈవెంట్కి అయితే ప్రభాస్ గారిని తేలేపోతున్నాం, కష్టం. కాకపోతే ఇది నిజంగానే ప్రభాస్ గారు మీ ముందు వచ్చి వేణి నుంచున్నారనుకో, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆయనతో? అందుకే రాలేదు ఆయన.